Hi friends, good morning. This is Satish. నేను ఒక రిక్రూటర్గా వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ 10+ years of experience in IT recruitment and I do non-IT as well. My major portfolio will be IT. సో బేసికల్గా ఈరోజు టాపిక్ డిస్కషన్ ఏంటంటే మన ప్రొఫైల్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది, ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. మీ దగ్గర మంచి స్కిల్ ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. షార్ట్ లిస్ట్ అయిందనుకోండి, డెఫినెట్లీ యూర్ గోయింగ్ టు బి సెలెక్ట్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అసలు రెజ్యూమే షార్ట్ లిస్ట్ అన్నప్పుడు నో పాయింట్ కదా. సో మరీ నేను ఇండెప్త్గా వెళ్ళలేను, ఎందుకంటే టైం చాలా తీసుకుంటుంది ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే వెళ్తే. ఐ జస్ట్ గో పాయింట్ బై పాయింట్. సో పూర్ ఫార్మాటింగ్ స్ట్రక్చర్, మీ రెజ్యూమే అనేది ఫార్మాట్ కానీ అందులో కంటెంట్ కానీ వెరీ పూర్గా ఉండడం వల్ల రిజెక్ట్ అవుతుంది. అంటే 90% కాపీ పేస్ట్ చేస్తారు ఫ్రెండ్స్తో ఎవరో ఒకటి. రెండోది ఏఐ చాట్‌జీపీటీ వాడతారు. సో దానివల్ల మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వదు. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ అప్లై స్పెసిఫిక్ జాబ్, స్పెసిఫిక్ రెజ్యూమే. జాబ్ డిస్క్రిప్షన్ తీసుకోండి, దాని అకార్డింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ రిక్రూట్మెంట్ టీమ్ చూస్తుందో దాని తగ్గట్టుగా మీ రెజ్యూమే మాడిఫై చేయండి, అప్లై చేయండి. 100 జాబ్స్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. 10 జాబ్స్, 10 మేక్ డిఫరెంట్ రెజ్యూమేస్. ఫర్ ఈచ్ రెజ్యూమే హ్యాస్ టు బి సూటబుల్. అప్పుడు మీకు మోర్ ఛాన్సెస్ ఆఫ్ లైక్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్, మిస్సింగ్ కీ డీటెయిల్స్. లైక్ ఈ కీ డీటెయిల్స్ అని అంటే మీరు అచీవ్ చేస్తున్నావు, కానీ మీరు ఏదైనా ఫ్రెషర్గా ఉన్న ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ అయితే పర్టికులర్లీ ఎక్స్పీరియన్స్ అనుకోండి, మోర్ ఇన్ డీటెయిల్ మీ ప్రాజెక్ట్ యొక్క రోల్ని ఎలాబరేట్ చేయండి. లైక్ 5-6 లైన్స్లో పెట్టండి, 1-2 లైన్స్ కాకుండా ఈవెన్ 10 లైన్స్ పెట్టిన నథింగ్ నో ప్రాబ్లం. ఆ 10 లైన్స్ ఎలా ఉండాలంటే మీ కీ స్కిల్స్ లైక్ జావా, ఫుల్ స్టాక్ ఇంజనీర్, వాట్ ఎవర్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఏది వర్క్ చేసింటే అందులో ఉన్నటువంటి HTML, CSS ఏది ఉంటే అది క్లియర్గా రిపీటెడ్లీ పెట్టండి. లైక్ HTML, CSS ఎక్కడో టాప్లో రాసి వదిలేదండి. రెజ్యూమ్లో ఒక 10-20 టైమ్స్ రిపీట్ చేయండి. 1,00,000 మంది క్యాండిడేట్లు ఉన్నప్పుడు ఎవరైతే ఎక్కువగా రిపీటెడ్గా చేస్తుంటారో, రిక్రూటర్ అనేది HTML అని సెర్చ్ చేసినప్పుడు ఎవరైతే హైలీ రిపీటెడ్ ఉంటుందో వాళ్ళ ప్రొఫైల్ టాప్కి వస్తుంది. అట్ ది సేమ్ టైం రెజ్యూమే మరీ టూ మచ్గా 10 pages, 5 pages పెట్టకూడదు. ఐ సీన్ ఒక క్యాండిడేట్ లైక్ 1 year బ్యాక్ నాకు వర్క్ అవుతుంది, 25 రెజ్యూమే సెండ్ చేశాడు. ఎందుకు సెండ్ చేశాడో అర్థం కాదు. సివి చదివి ఓకే, రిక్రూటర్కే ఉండదు. మీరు పని చేస్తారా లేదా, నాలెడ్జ్ ఉందా లేదా. నాలెడ్జ్ ఉంటే ఫ్రెషర్ అయితే క్లియర్గా మెన్షన్ చేయండి ఎక్కడ ఉంది, ఏమేమి. రెండోది ఎక్స్పీరియన్స్ ఉందా క్లియర్లీ, దట్స్ ఇట్. డోంట్ కోవర్ అన్వాంటెడ్గా లైక్ 3-4 రెజ్యూమేస్ కాదు, మ్యాక్సిమం 2 pages. ఇంకా మీరు ఏమన్నా ఎక్కువగా తప్పదు అంటే 3 pages. 3 pages ఇస్ లైక్ ఐ డోంట్ రికమెండ్, బట్ యా సమ్ కేసెస్ యూ కెన్ గో. వర్డ్ ఫ్రెషర్ 1 page, ఎక్స్పీరియన్స్ 2 pages, బట్ కంటెంట్ మ్యాక్సిమం కవర్ అవ్వాలి అందులో. ఓకే. అండ్ పర్టికులర్లీ రిమెంబర్ గ్రామాటికల్ మిస్టేక్స్. ఎందుకంటే కాపీ పేస్ట్ చేయట్లేదు, చాట్‌జీపీటీ యూస్ చేయట్లేదు, లైక్ ఎనీ ఏఐ యూస్ చేయకుండా రెజ్యూమే చేస్తున్నారు. సో గో ప్రాపర్లీ హ్యూమన్ టచ్ ఉన్న రెజ్యూమే తయారు చేయండి. ఏఐ టచ్కి వెళ్ళకండి. హ్యూమన్ టచ్ ఉండడం వల్ల లైక్ మీరు ఏం చేస్తారనేది మీరు రాయగలుగుతారు. మన రెజ్యూమేని మనం రాయలేకపోతే అది ఇన్ఫర్మేషన్ ఏదైనా పర్టికులర్లీ అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. నాకు ఎంఎస్ ఆఫీస్ తెలుసు, ఎక్సెల్ తెలుసు, సో నా టైపింగ్ స్పీడ్ ఎంత, అదంతా నథింగ్. అదంతా డిలీట్ చేయండి. లాంగ్వేజెస్ తెలుసు నాకు, అవి తెలుసు, ఇది తెలుసు, నథింగ్. మనం ఏ జాబ్కి అప్లై చేస్తున్నాం, డెవాప్స్ ఇంజనీర్కి కావాల్సిన కీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి రెజ్యూమ్లో పెట్టేస్తుంది. నథింగ్, ఇంకేం పెట్టకండి. సో అండ్ మెయిన్లీ చూసేది 80% సీనియర్ రిక్రూటర్స్. డోంట్ గో ఫర్ ఫ్రెషర్ లైక్ 1-2 years రిక్రూటర్స్, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండదు. బట్ సీనియర్ పీపుల్ రెజ్యూమే చూసినప్పుడు ఏం చూస్తారంటే సమ్మరీ. మీ సమ్మరీ మీరు రాసినట్టు ఉండాలి. అది మీ ఎక్స్పీరియన్స్ జెన్యున్గా అందులో కనిపించాలి. ఒక 4 lines or 3 lines వాట్ ఎవర్, అది కనిపిస్తేనే ఆ ప్రాపర్గా మీరు సూట్ అవుతారా లేదా తెలిసిపోద్ది. కాపీ పేస్ట్లు చేశారనుకోండి, రిక్రూటర్లు ఎన్ని సమ్మరీలు చదువుకుంటాడు, చూడంగానే అర్థమైపోద్ది ఇది ఇతంది కాదు అని. సో ప్లీజ్ అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ ఇర్రిలవెంట్ సమ్మరీస్ పెట్టకండి. సమ్మరీ ఎలా ఉండాలి, క్లియర్గా మీరేంటి, మీ రోల్ ఏంటి, ఏ స్కిల్స్ పనిచేశారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పర్టైజ్, అండ్ దట్స్ ఇట్. ఇంతకు మించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ యువర్ స్ట్రాంగ్ కోర్ అనేది సమ్మరీలో పెడితే సరిపోతుంది. సో అండ్ రెజ్యూమే ఫైల్ నేమ్ లైక్ రెజ్యూమే ఎవరిది డౌన్లోడ్ చేసినా రెజ్యూమే అని వస్తుంది, అలా పెట్టకూడదండి. ప్రాపర్లీ సపోజ్ నవీన్, ఫుల్ స్టాక్ ఇంజనీర్, 3 years ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్, అంతే. ఆ ఫైల్ నేమ్ అలా ఉండాలి. ఆ ఫైల్ నేమ్ ఏం రిప్రజెంట్ అవ్వాలి, మీ పేరు, మీ టెక్నాలజీ ఏంటి, అండ్ మీ యొక్క ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి.
అంతే, ఇంతకు మించి ఏం అవసరం లేదు. అండ్ దీంతో పాటు అలాంగ్ మోర్ ఇంపార్టెంట్ ప్రొఫైల్ పోర్ట్ఫోలియో. మీరు ఎంత వీలైతే అంత ప్రొఫైల్ స్ట్రాంగ్గా మెయింటైన్ చేయండి. నౌకరీ అనుకోండి, అందులో ప్రాజెక్ట్స్ ఉంటాయి, డిస్క్రిప్షన్స్, కీ స్కిల్స్. ఈచ్ ప్రాజెక్ట్లో ఒక 4 ప్రాజెక్టులు మెన్షన్ చేస్తే 4 ప్రాజెక్ట్కి కీ స్కిల్స్ మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇన్ని రిపీటెడ్గా మీరు కీ స్కిల్స్ మెన్షన్ చేస్తే అంత ప్రొఫైల్ టాప్ అపియరెన్స్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లింక్డ్ఇన్. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఫేక్ క్యాండిడేట్స్ వస్తున్నారు, జెన్యున్ క్యాండిడేట్లు వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే లింక్డ్ఇన్ అనేది ఇట్స్ లైక్ అ ప్రొఫెషనల్ నెట్వర్క్. మీ ప్రొఫైల్లో లింక్డ్ఇన్ లింక్ పెట్టగానే క్లిక్ చేస్తున్నారు, మీ యాక్టివిటీ ఏంటి, అసలు మీరు పని చేస్తారా లేదా, నా 5 years ఎక్స్పీరియన్స్ అంటారు. మా వాడు 5 years ఎక్స్పీరియన్స్ లింక్డ్ఇన్లో పెట్టుంటాడు. బట్ తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఏం ఉండదు. జస్ట్ ఒక 1 year బ్యాక్ 6 months బ్యాక్ యాక్టివ్ ఉంటుంది, ఏదో కామెంట్ చేస్తుంటాడు, ఇంట్రెస్టెడ్. అలా కాదు, బీ యాక్టివ్ ఇన్ లింక్డ్ఇన్. హెడ్ హంటింగ్ చేయండి. హిడెన్ జాబ్స్ అని ఉంటాయి మీకు. నౌకరీ కాకుండా లింక్డ్ఇన్, మానిస్టర్ ఇలా కాకుండా వీ హ్యావ్ హిడెన్ జాబ్స్ దట్స్ కమ్ మోర్ ఆన్ స్టార్టప్స్ అండ్ మిడ్ రేంజ్ కంపెనీస్. 100 jobs ఉంటే 60 jobs మాత్రమే దే ఆర్ పోస్టింగ్ ఆన్ ప్రొఫెషనల్ జాబ్ పోర్టల్స్లో పోస్ట్ చేస్తారు. 40% పోస్ట్ చేయరు. ఇట్ గో ఆర్ రెఫరల్స్, హెడ్ హంటింగ్. మోర్లీ మీరు డైరెక్ట్ అప్రోచ్ తీసుకుంటే మోర్ ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ 100 jobsకి 1,00,000 మంది ఉంటారు. అక్కడ ఒక జాబ్కి ఆర్ 10 members కంటే ఎక్కువ అప్రోచ్ అవ్వరు. 10 is a very big నెంబర్ డైరెక్ట్ అప్రోచ్ అవుతుంది. సో కీప్ ఇన్ దట్ మైండ్. స్ట్రాంగ్ లీడర్షిప్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కనెక్ట్ అవ్వండి, హైరింగ్ మేనేజర్స్ కనెక్ట్ అవ్వండి, పర్లేదు 50 members కనెక్ట్ అవ్వండి, ఒకటో రెండో మీకు ఓపెన్ అవుతాయి. దట్స్ అన్ ఆఫర్ యూ గైస్ టు డూ అచీవ్ చేయడానికి. సో ఐ థింక్ వీడియో లాంగ్ ఎక్కువ వెళ్ళిపోతుంది. మీకు డీటెయిల్డ్గా కావాలి ఈచ్ టాపిక్ పైన ఎలా చేయాలి, మా రెజ్యూమేని ఎలా రైట్ చేయాలి, లేకపోతే పోర్ట్ఫోలియోస్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే డెఫినెట్లీ ఐ కెన్ మేక్ వీడియోస్. సో మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐల్ డెఫినెట్లీ గివ్ మోర్ వాల్యుబుల్ కంటెంట్ తీసుకుని వస్తాను మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.